ఒక వ్యక్తి అందరూ కూర్చున్నారంట. అందరూ కూర్చొని ఉంటే ఒక వ్యక్తి పర్సు పోగొట్టుకున్నాడంట. పర్సు పోగొట్టుకుంటే ఒక ఆయన ఓ పిల్లవాడు వచ్చి ఆ ముసలాయన అన్నమాట, చాలా ముసలివాడు, పర్సు పోగొట్టుకునేసినాడు. ఒక పిల్లవాడు వచ్చి అడుగుతున్నాడంట, అంతా ఈ పర్సు ఎవరిది, పర్సు ఎవరిది అని అడిగితే ఆ ముసలాయన నాదే ఇవ్వండి, నేనే పోగొట్టుకున్నాను అన్నాడంట. సరే, దీంట్లో ఏముంటుందో చెప్పండి, మీరు చెప్తే కదా ఇచ్చేది, ఇంతమంది ప్యాసింజర్లు ఉన్నారు, మీదని ఎట్లా అంటే అందులో కృష్ణుని ఫోటో ఉంది అన్నాడు. అందులో కృష్ణుని ఫోటో ఉంది అని చెప్పినాడంట. కృష్ణుని ఫోటో. ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, కృష్ణుని ఫోటో ఒకటైనా ఇంకొకటి ఏదైనా ఆధారం చెప్పాలన్నాడంట. లేదు సార్, నాకు అది తప్ప ఏం లేదు, అదే నాకు ఆధారము, ఇంతవరకు నాకేం తెలియదు, నాది కృష్ణుని ఫోటో మాత్రమే ఉంది. మరి కృష్ణుని ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అని అడిగినాడు. అడిగితే ఆయన ఒక పెద్ద కథ చెప్పినాడు అనమాట. చిన్నప్పుడు నా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టమైంది, చాలా ఇష్టం నాకు తల్లిదండ్రులు అంటే. నేను వాళ్ళ ఫోటో పెట్టుకున్నాను, అప్పటి నుంచి వాళ్ళ ఫోటో పెట్టుకుని అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత మా తల్లిదండ్రులు తీరిపోయినారు. తర్వాత నాకు పెళ్లి చేశారు. నా భార్య అంటే చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత నేనేమనుకున్నానంటే నా భార్య ఫోటో పెట్టుకున్నాను అనమాట. సరే, భార్య ఫోటో పెట్టుకున్నావు. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడు అనమాట. వాడు చాలా అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు వాడు, అందుకోసం వాడి కొడుకు ఫోటో పెట్టుకున్నాను అని చెప్పి. సరే చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు అని చెప్పేస్తే కొన్ని రోజులకు మా కొడుకు అమెరికా వెళ్ళిపోయి నన్ను మర్చిపోయినాడు. నడిచిపోతూనే నా కొడుకు ఫోటో తీసేశాను. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకున్నాను, శాశ్వతమైనటువంటి కృష్ణుని నేను పెట్టుకోలేకుండా పోయినాను అంటే ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయి ఆ పర్స్ అక్కడ ఇచ్చేసి బండిది ట్రైన్ దిగుతూనే పరిగెత్తిపోయినాడు. కృష్ణుని ఫోటో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళి ఆ కృష్ణుని ఫోటో అక్కడ ఎవరో భగవద్గీత పంపిస్తాము అని ఎవరో ఫోన్ చేస్తే, దానికి ఫోన్ చేస్తే 10 నిమిషాల తర్వాత వచ్చినాడంట. ఒక పిల్లవాడు వచ్చి, సార్ మీరు భగవద్గీత ఆర్డర్ చేసినారు కదా, మేము ఇక్కడే దగ్గరే ఉన్నాం, షాప్ లో తీసుకోండి, మీరు లేట్ అయిన దానికి క్షమించండి అని చెప్పేసి అన్నాడు. చూడండి ఎంత సంస్కారము, భగవద్గీత అతనికి అంత సంస్కారం అనేటువంటిది ఇచ్చింది. ఆ సంస్కారాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి, మరి భగవంతుని వైపు మనం పయనించాలా, అశాశ్వతమైనటువంటి వాటిని మనం పయనించకూడదు అని చెప్పేసి ఆ విధంగా భగవంతుని మనం నమ్ముకుంటే బంధాలన్నీ కూడా కాపాడుతాడు. అశాశ్వతమైనటువంటి బంధాలనే కాకుండా శాశ్వతమైనటువంటి బంధాలని మనము ఎప్పుడు కూడా మనం భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోగలిగితే మన యొక్క మానవ జీవన సాఫల్యం అనేటువంటిది మనకు వస్తుంది అని చెప్పేసి భగవంతుడిని మనం ఎప్పుడు కూడా ఇది చేసుకోవాలా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. హరి ఓం స్వస్తి గోవింద.